పిక్చరల్ క్రియేషన్స్ ముందుగా రైతు సోదరులకు నమస్కారం. మనం విన్నాము ఈ రోజు నాగనాథనహల్లిలో ఉన్నటువంటి దస్తగిరి గారి పొలంలో అయితే ఈ రోజు ఇక్కడ మనం ఉన్నాము. సో ఆయన జివోరా స్ప్రే చేయడం అయితే జరిగింది. సో ఆ మందు అనేది ఏ విధంగా పనిచేసింది అనేది ఆయన మాటల్లోనే తెలుసుకున్నాము. ఓకే, నమస్కారం అన్న. అన్న మీ పేరు? దస్తగిరి. ఏ ఊరు అన్న? నాగనాథనపల్లి మండలము, ఆదోని మండలం. ఓకేనా, మీరు ఈ మందు ఎక్కడ తెచ్చుకున్నారన్న? వెంకటేశ్వర ఫర్టిలైజర్ ఆదోన్లోనే. ఓకే, వెంకటేశ్వర ఫర్టిలైజర్స్ ఆదోన్. అక్కడైతే మీరు ఈ మందు తెచ్చుకున్నారు. ఎన్ని రోజులు అయిందన్న ఈ మందు స్ప్రే? 15వ తారీఖు స్ప్రే చేశారు. ఓకే, ఈ రోజు 10 రోజులు అయిందా? 8-10 రోజులు. అదే ఇంక ఈ రోజు 25, 15 అంటే అంతే 10 రోజులు అయింది. ఓకే, నాకు బాగా కనపడుతుంది. ఓకే, ఇంకా ఈ మందు అయితే మీకు బాగా నచ్చింది సార్. ఈ మందు స్ప్రే చేయకముందు మీ పొలంలో ఏవేవి ఉండేవన్నా? మామూలు ఉండే సార్. అప్పుడు ఎట్లా అంటే ఏమి పచ్చదోమ, తెల్లదోమ ఇలాంటి మామూలు ఉండే. ఇది కొట్టినప్పటి నుంచి బాగా అయింది. ఈ స్ప్రే చేసినప్పటి నుంచి బాగా అయింది. చిగురు బాగా వచ్చింది. కనపడుతుందా సార్? ఇక్కడ కనపడుతుంది. సో మనం ఇక్కడ మొత్తం చూడొచ్చు. ఈ విధంగా కార్ప్ సెట్టింగ్ కూడా ఈ మందుకైతే అయిపోయింది. సో ఈయనైతే దాదాపు ఒక 70 రోజుల పైకైతే ఈయన స్ప్రే చేయడం అయితే జరిగింది. ఇక్కడ గమనించవచ్చు. ఒక మొక్కనే కాదు, మిగతా మొక్కలు కూడా, వేరే మొక్కలు కూడా చూడొచ్చు మీరు. ప్రతి మొక్క కూడా ఈ విధంగా అయితే ఉంది. సో జివోరా వాడినటువంటి ఈయనైతే చాలా ఆనందంగా అయితే ఉన్నాడు. ఉంది సార్, బాగుంది సార్, బాగుందంట ఆయన చెప్తున్నాడు ఆయన మాటల్లోనే. సో ఇది ఇవాళ విషయం. ఇలాంటి ఆసక్తికరమైన మరిన్ని వ్యవసాయ విషయాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.